అదే మాసం మన కొత్తగా అయింది. దాంతోపాటు ఇక ఆడొక లోకల్ నాన్ లోకల్ అని అట్లా అని ఏదో తీసారు కదా. మీ పేరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు, ఆ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు? నా పేరు అర్ధ సుధాకర్ రెడ్డి. నేను 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు 13/2/2026 రోజున కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి మొదటిగా 12 వార్డులు కౌంటింగ్ అయిపోయింది. మరి నా వార్డు అయినటువంటి 10వ వార్డు కూడా మరి మొదటిది ఉండే. మరి అక్కడ నేను 368 ఓట్ల భారీ మెజార్టీతో నేను గెలవడం జరిగింది. నన్ను గెలిపించిన ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజలకు నేను రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి నేను అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా గుర్తించడం జరిగింది. మరి అవి తీరుస్తానని కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఆ ప్రజలు నాకు నమ్మి మరి ఓటేసినారు. మరి ముఖ్యంగా నేను గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతం లాగానే ఉంది. ముఖ్యంగా షాబాద్ బండల ఇండ్లు, రేకుల ఇండ్లు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నింటిని కూడా తొలగించి తప్పకుండా పెద్ద ఎత్తున ఇందిరమ్మ గృహాలు తీసుకొని వచ్చి ఒక్క షాబాద్ బండల ఇల్లు కనిపించకుండా, ఒక్క రేకుల ఇల్లు కనిపించకుండా పక్కా ఇందిరమ్మ గృహాలు కట్టిస్తానని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కొన్ని గల్లెల్లో కొన్ని దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు. మరి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా చాలా ప్రాంతాల్లో లేవు. మరి ఆ సీసీ రోడ్లు కూడా అన్నింటికి 100% చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన కారణాలు ఇవి, ముఖ్యమైన నేను మాట ఇచ్చిన సమస్యలు ఇవి ఉన్నాయి. కాబట్టి నేను నా ప్రజలకు వచ్చిన మాట ప్రకారంగా 100% వాటిని తీర్చిదిద్ది 100% దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.